నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పు ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం. హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన హైదరాబాద్లో జాతీయ పదాధికారుల సమావేశం. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బీజేపీ నేతలు. ప్రపంచ దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే. ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి. పార్లమెంట్ హాల్లో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు లేఖ. కడపలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం. రైతులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్న ఎంపీ అవినాష్ రెడ్డి. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరిగే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలుత వేదికపై దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాంప్రసాద్ ముఖర్జీ, భరతమాత చిత్రపటాలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కిషన్ రెడ్డి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, పలువురు కేంద్ర మంత్రులు, అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. డైనమిక్ సిటీ హైదరాబాద్లో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామని ట్వీట్ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ భారతీయ జనతా పార్టీకి పోటీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసి ప్రాంగణంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పాలన సాగదన్నారు. आज भारतीय जनता पार्टी मजबूत हो रहे, उनको डर लग रहे, मेरा कुर्सी, मेरा बेटा का होने वाला कुर्सी जाएगा। आज ऐसा जनता के पैसा, सरकार के पैसा मिसयूज करके भारतीय जनता पार्टी के खिलाफ प्रचार करने के लिए सरकार के तरफ से हैदराबाद में होर्डिंग लगाना। कभी देश में एक पार्टी का मीटिंग हुए तो दूसरा पार्टी होर्डिंग नहीं करते, मगर इतना गिरावट राजनीति आज केसीआर ने तेलंगाना में कर रहे हैं। परिवार राज हम नहीं करते, उनके जैसा भ्रष्टाचार राज नहीं करते, वो परिवार राज चलाते। वो परिवार राज के लिए हम सीखने का जरूरत नहीं है। हम डेमोक्रेटिक के नाते ऑर्डिनरी वर्कर भी प्रधानमंत्री बनता। హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం ఈరోజు జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ పదాధికారుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తొలుత పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాల ఎజెండాపై వారు చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మాత్రం బాగుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే అన్నారు.
హైదరాబాద్లో పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల్లోనూ మద్దతు లభిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లు చెప్పారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. इनसे कैसे बात कर सकें, इनको कैसे कंफर्ट लेवल देने का काम करें कि भाई ये जो लाभार्थियों का कार्यक्रम हम लोगों ने किया है उससे किस तरीके से फायदा उनको पहुंचा है और आगे इसको किस तरीके से हम बढ़ा सकें, इन सब चीजों के ऊपर बातचीत हुई, डिस्कशन हुआ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో అవినీతి నిర్మూలనకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజాభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధిని అందించే లక్ష్యంతో జన్ ధన్ యోజన, సామాజిక భద్రతను కల్పించే బీమా పథకాలతో సహా పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ने देखा कि देश में गरीबों का उत्थान हो, महिला का कल्याण हो, युवा को भारत के नवनिर्माण में भूमिका रखने के लिए व्यवस्थाएं दी जाएं, स्वतंत्रता सेनानियों के उस स्वप्न को साकार करने वाले संकल्पबद्ध नरेंद्र मोदी जी की सरकार की भी आज 8 साल के कार्यकाल की राष्ट्रीय अध्यक्ष जी ने भरपूर प्रशंसा की. अध्यक्ष जी ने विशेष रूप से देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी के 8 वर्ष के कार्यकाल में गरीब कल्याण की उनकी प्रशासनिक योजनाओं का, सामाजिक उत्थान के उनके राष्ट्रवादी सोच का और इस अमृत काल में सशक्त भारत के निर्माण के उनके संकल्प का विशेष रूप से अभिनंदन किया. राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी ने स्मरण किया बलिदान श्यामा प्रसाद मुखर्जी जी का, जिनके जीवन का एक ही मंत्र था कि भारत में 2 निशान 2 विधान नहीं चलेंगे. और भारतीय जनता पार्टी భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని బీజేపీ నేత ఖుష్బూ అన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. कमेटी मीटिंग जो है वो हैदराबाद में हो रही है. बंजारों का नृत्य है ये. बंजारे जो हम यहाँ से कहते हैं कि एक्चुअली हम हैदराबाद जो पूरा एरिया है बंजारों का एरिया था, तो ये बंजारे जो हैं अभी भी यहाँ पर हैं. हमारी एक बहुत ही हम कहते हैं कि पूर्विक जो कहते हैं इसमें जुड़ा हुआ है हमारा बहुत ही ज्यादा कल्चर और आर्ट जो है इसमें जुड़ा हुआ है. हम जो कहते हैं वो कल्चरली रूटेड होना चाहिए हमें, और वो कल्चरली रूटेड हम हैं क्योंकि पारंपरिक जो हमारा यहाँ का नृत्य है उसको सामने लाके हमारे सारे नेताओं को हम वेलकम कर रहे हैं. तो स्वागत जब हो रहा है तो बहुत अच्छा लगता है. हम तो बिल्कुल कॉन्फिडेंट है कि जिस तरह से मोदी साहब पिछले 8 सालों में यहाँ पर हमारे हिंदुस्तान में लोगों के लिए काम कर रहे हैं, जिस तरह की उनके लिए स्कीम्स लेकर आ रहे हैं, तो लोग तो चाहते हैं कि बहुत हो गया है. जो फैमिली पॉलिटिक्स की हम बात करते हैं कि बहुत हो गया फैमिली पॉलिटिक्स. अभी हमें एक ग्रोथ चाहिए, हमें एक बिल्कुल छुटकारा चाहिए ये फैमिली पॉलिटिक्स से. आप देखेंगे देश भर में चाहे वो नेशनल पॉलिटिक्स हो या उत्तर प्रदेश हो या तेलंगाना हो या महाराष्ट्र हो, ये फैमिली पॉलिटिक्स जो है ना कि मैं बढ़ूंगा मेरे घर वाले बढ़ेंगे, बाकी देश कहीं भी जाए मेरा स्टेट जो है वो कैसा भी रहे मुझे फर्क नहीं पड़ता. तो वो उसको हमें रोक लगाना बहुत जरूरी है. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు భీమవరం వేదికైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక భద్రతా సిబ్బంది అధికారులు అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా నగరంలోని ప్రధాని పర్యటించే ప్రాంతాలను, హెలీప్యాడ్, ప్రధాని సభా వేదిక చేరుకునే మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు.
సభా ప్రాంగణంలో ఏర్పాట్లను సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4న అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ అశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇలాంటి ఒక గొప్ప చరిత్రలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ నిజంగా నా అదృష్టం, నేను కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద కార్యక్రమం జరగటం అనేది నాకు ఒక గొప్ప మెమరీగా నేను చాలా సంతోషంగా గర్వంగా కూడా చెప్పుకోగలను. సో కల్చరల్ మినిస్టర్గా నేను ఉన్నప్పుడు మరి ఈ జయంతి ఉత్సవాలతో పాటు ఇక్కడ మోడీ గారి చేతుల మీదుగా జగన్ సార్ ఓపెన్ చేయడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆముదాల వలసలో జరిగిన కృతజ్ఞతా సభలో స్పీకర్ మాట్లాడుతూ ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయన్నారు. ప్రొబేషన్ ఫార్మ్స్ అందుకుంటున్న వార్డు ఉద్యోగులందరికీ కూడా శుభాభివందనాలు. అందరూ కూడా చప్పట్లతో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో 3 ఏళ్లలో 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గొల్లపూడి నుంచి ఆర్టీసీ పల్లె వెలుగులో మైలవరం వరకు ఆయన ప్రయాణించారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యులు ప్రయాణించే బస్సు ఛార్జీలు పెరిగాయని, ఒకవైపు ప్రజాధనం వృధా, మరోవైపు ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో 2,175 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో అల్లూరి సీతారామరాజును స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో అల్లూరి సీతారామరాజును చేర్చినందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రజల మనసులో గుర్తుండిపోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటు హాల్లో ఏర్పాటు చేయాలని 13వ లోక్సభలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జాప్యం లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇక దేశ యువత అతి చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. తిరుపతిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తల పరిశోధనలు ఎంతో అవసరమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. And take a whole of the government approach. Now I see a theme like that. Why not whole of Tirupati approach? So there many academic institutes are there, all of them are there, and work out in such a way that all of us together, with maybe this
foundation as the driving force or facilitating organization, the whole of Tirupati approach for development of various technologies or innovations, or even actually the problems connected to this area. Why not all of us together take this, elevate this level of education or thought process or technological level, innovation level, by actually having a series of endowment talks or lectures or which are every month in each and every institute. Likewise, you can think many things. Probably you can have a steering committee of all the heads of these institutes here. Maybe once in a month or once in 2 months, maybe part of that series of the talks can sit together. What are the new ideas and how we can take it forward, sort of a thing we can think. The government is promoting this type of a R&D or innovations in a big way in multiple departments. I will tell about my own ministry, Ministry of Defence. There are 2 schemes which are promoting innovations and research among youngsters, startups, to some extent MSMEs, and maybe with the academic institutes also. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడపలోని మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు, మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత ఇలా ఎన్నో విషయాల్లో అన్ని రంగాల్లో ఎప్పుడు లేని విధంగా సంక్షేమ పథకాలు మన నాయకుడు అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి రైతుల విషయంలో ఇప్పటి వరకు వక్తలు అనేక మంది మాట్లాడారు. రైతుల విషయంలో మీరే ఆలోచించండి. గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ కంటే, ఇన్సూరెన్స్ కంటే మనం 3 సంవత్సరాల్లో అంతకు రెట్టింపిచ్చామనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయని, వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో పర్యటిస్తారని తెలిపారు. ప్రభుత్వం సరిపోతుంది కదా, బస్ ఛార్జీలు పెంచినా ఆయనే మాట్లాడతాడు, శాంతి భద్రతలు వచ్చినా ఆయనే మాట్లాడతాడు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఐటీకి సంబంధించి వచ్చినా ఆయనే మాట్లాడతాడు, రాజకీయపరమైన అంశాలు కూడా ఆయనే మాట్లాడతాడు. మరి రాష్ట్రంలో రాచరిక పాలన, అరాచక పాలన, ప్రజాసమిత పాలన ఉందా నాకు అర్థం కావడం లేదు. భారతదేశం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చెల్లుబాటు అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఒక పని చేస్తారు, ఏంటంటే ప్రజల ఆస్తులు పెంచడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం. రాష్ట్రంలో ప్రజల ఇన్కమ్ ట్యాక్స్ పెరగలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇన్కమ్ ట్యాక్సులు పెరిగినాయి, వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. ప్రజల ఆస్తులు జరిగిపోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల నాయకులు, నేతలకు సంబంధించినటువంటి మంత్రుల ఆస్తులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ, చేతగానటువంటి ప్రభుత్వ పాలన ఏదైతుందో 30 ఏళ్ళు ఎనికిపోయింది ఈ రాష్ట్రం. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పేద ప్రజల మీద ప్రతిరోజు మోపుతున్నటువంటి భారం ఏదైతుందో ప్రజలు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని 100% దింపుతారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు కాకుండా వ్యవసాయేతర రంగాలకు అత్యధిక శాతం నిధులు మంజూరు చేస్తూ వాణిజ్య బ్యాంకులకు ధీటుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పనిచేస్తోందని చైర్మన్ కరిమి రాజేశ్వరరావు తెలిపారు. బ్యాంకు 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల 37 సహకార పరపతి సంఘాలను త్వరలోనే పూర్తి స్థాయిలో కంప్యూటరీకరిస్తామన్నారు. కంప్యూటరైజ్ చేయాలి, కంప్యూటరైజ్ చేస్తే పారదర్శకంగా, నీతి నిజాయితీగా
రైతుకి మంచి చేసిన వాళ్ళతో నష్టపెట్టే విధంగా అవినీతి లేకుండా చేయడానికి కంప్యూటరైజ్డ్ ఏమో చేయడం జరగాలని మన ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశే ముందుకు వచ్చింది. అలాగే డీసీబీలు కూడా సిబిఎస్లోకి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మన జిల్లా శ్రీకాకుళం జిల్లా సిబిఎస్లో కంటే టీసీఎస్కి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అంతా ఆన్లైన్ మొబైల్ సిస్టంలో ఆన్లైన్ సిస్టంలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మన డీసీబీ కూడా టీసీఎస్కి సిబిఎస్లోకి వెళ్ళి కొత్త సాఫ్ట్వేర్లోకి వెళ్ళాం. అంతా ఆన్లైన్. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు హైదరాబాదులో మీడియా సంస్థల యజమానులు, చీఫ్ ఎడిటర్లతో మాట్లాడారు. వివిధ రంగాల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రి వారికి వివరించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని, ఈ దృక్పథంతో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో భారత ప్రభుత్వం అమలు చేసిన స్థాయిలో సంక్షేమ పథకాలు మరే దేశంలోనూ చేపట్టలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గుజరాత్లో రైల్వేల అభివృద్ధి వేగవంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రైల్వే శాఖ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన 33 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చాందలోడియా ఖోడియా రైల్వే అండర్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. చాందలోడియా రైల్వే స్టేషన్లో కొత్త రైల్వే ప్లాట్ఫామ్, ఆధునీకరించిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను మంత్రి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమిత్ షా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టామని, సహజ సిద్ధమైన ఆక్సిజన్ను పొందేందుకు చెట్లను పెంచడం ఏకైక పరిష్కారమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 1947 ఆగస్టు 15వ తేదీన జన్మించిన భారతీయులను సన్మానించాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఈరోజు జన్మించిన వారు 47born.azadi75@gmail.comకు పేరు, వివరాలు, చిరునామాను పంపాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని చాటి చెప్పేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఈ నెల 1వ తేదీ నుంచి శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పూర్తిగా నిషేధించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేషు చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో నగరంలో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఎవరైనా హోల్సేల్ వ్యాపారస్తులు కానీ, రిటైల్ వర్తకులు కానీ, అన్ని రకాల షాపుల యజమానులు కానీ, అలాగే వినియోగదారులు కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అంటే ఒక్కసారి వాడి పడేసే డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ, టీ కప్పులు కానీ, వాటర్ గ్లాసెస్ కానీ, ఐస్ క్రీమ్ పుల్లలు కానీ, కూల్ డ్రింక్స్ కోసం వాడే స్ట్రాలు కానీ, ఇయర్ బడ్స్ కానీ, ఏవైనా సరే ఒక్కసారి వాడి పడేసే ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ వినియోగ వస్తువులైనా సరే మన నగరంలో ఈ రోజు నుండి వాడకూడదు. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. రక్షణ రంగ సంస్థ డిఆర్డీఓ తన తొలి మానవరహిత విమానాన్ని విజయవంతంగా ఎగురవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో శుక్రవారం ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్తో పనిచేస్తుందన్నారు. మానవరహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. వైమానిక దళంలో అగ్నివీరుల నియామకం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది. అగ్నిపథ్ విధానం కింద భారతీయ వాయుసేన జూన్ 24 నుంచే నియామక ప్రక్రియను చేపట్టగా గురువారం నాటికి సుమారు 2,72,000 దరఖాస్తులొచ్చాయి. త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు గాను అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది.
అక్టోబర్ 1 నుంచి ప్రయాణికుల కార్లు, ట్రక్కులు, బస్సులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాలని కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై కొత్త టైర్లు రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ విషయాల్లో ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142/2019లో నిర్దేశించినట్లుగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ప్యాసింజర్ కార్లు, లైట్ ట్రక్కులు, బస్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కొంది. ఇందుకోసం ఆది సోమవారాల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి షిండే సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందే కీలకమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ పేరు ఖాయమైంది. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం. హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన హైదరాబాద్లో జాతీయ పదాధికారుల సమావేశం. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బీజేపీ నేతలు. ప్రపంచ దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే. ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి. పార్లమెంట్ హాల్లో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు లేఖ. కడపలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం. రైతులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్న ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.